ఒక నలుగురు మాట్లాడుతున్నాను. 4 నెలల తర్వాత నేను ఏంటో చూపిస్తానని చెప్పి రాస్తాను మాట. అంటే ఫ్యాక్షన్ మొదలు పెడతా అని చెప్తున్నారు. మన ఆత్మప్రభు గారు మన ప్రజలతో సమస్యలతో పోరాడి మన సమస్యలు తీర్చాలని అనుకుంటా ఉన్నాను. మనందరూ గౌరవించాలా. మన దగ్గర నుండి పుట్టి పెరిగిన వ్యక్తి ఆసుపత్రి గారు. మన దగ్గర ఉన్న ఎమ్మెల్యే పక్క నియోజకవర్గం నుంచి తెచ్చుకున్న ఎమ్మెల్యే. నేను ఏదైతున్నా మన సమస్యలు మనల్ని తీర్చాలనే ఉద్దేశం మన దగ్గర పుట్టిపోయిన కదా పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన ఎత్తుకోవడం ప్రతి ఒక్కరికి వెళ్తా ఉన్నా. దోచుకోవడానికో సంపాదించుకోవడానికో తాడిపత్రికి రావాల్సిందే కానీ నియోజకవర్గం గుర్తు పెట్టుకోండి. తాడిపత్రికి అభివృద్ధిలో నడిపించాలంటే కేవలం జేసీ రెడ్డి గారి మాత్రమే అవుతుంది. నేను ఏదైతే చేస్తాను అభివృద్ధి చేయడంలో పోటీపడాల. కొట్లాటల్లో చేయడం వలన మనం ఎటువంటి ఏం చేయాలని చెప్పి మీ తర్వాత పిల్లలకు సంబంధించి మీరు ఇంటికి ఇస్తామని చెప్పి అడుగుతాను. ఎంతమంది సీఐలు బిఎస్ఐలు మన దగ్గర మనకు వస్తాను. నిత్యం తప్పినట్టు మన దగ్గర ఇలాంటి వాతావరణం సృష్టించుకోవడానికి మనకు కావాలా? ప్రతి ఒక్క 100 రూపాయలు పట్టుకు వస్తారు. అందరూ గమనించారు. మనం సుఖశాంతితో ఉండాలంటే, మనకు అభివృద్ధి కావాలంటే, మన పిల్లలకు చదువు కావాలంటే, మన పిల్లల భవిష్యత్తు ముందుకు పోవాలంటే జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు దాని నిజాయితీతో మనం ఓట్లు వేసి గెలిపిస్తేనే మన తాడిపత్రిని మనం బలపరుచుకోవడం. మన తాడిపత్రిని కూడా నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో పెరగడము. గతంలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. ఇతరులు పోలీసు కావచ్చు, వాళ్ళకున్న పరిస్థితులు కావచ్చు, ఉద్యోగాల్లో వాళ్ళకున్నటువంటి సిచ్యువేషన్స్ కానీ ఎప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఈసారి ఉన్న గవర్నమెంట్ కి వాళ్ళకున్న ప్రెషర్స్ అన్ని కూడా తెలుసు. ప్రతి అధికారంలో ఉన్నప్పుడు కక్షాపూరితంగా కేసులు పెట్టడం, మంచిగా చేయాలని ప్రెషర్ చేయడం, వాళ్ళకి ఇష్టమైనా లేకపోయినా అని వాళ్ళని బలవంతం చేయడం జరుగుతుంది. ఎంతమంది కార్యకర్తలు కేసు పెట్టడం, చాలా మందిని ఊర్లో లేకుండా చేసే పరిస్థితి కూడా వచ్చింది. ఇలాంటి వాతావరణం, ఇలాంటి యుద్ధ వాతావరణం మనకు కావాలని అడుగుతాను ప్రతి ఒక్కరిని. మనం మన పరిస్థితులను మనం మెరుగుపరుచుకోవాలంటే మన గురించి తెలిసిన వాళ్ళని బయట తెచ్చి పెట్టుకుంటే మనకు అభివృద్ధి ఎలా వస్తుంది? ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క వాళ్ళు మనం ఆలోచించాలని చాలా అవసరం ఉంది. మన పిల్లల భవిష్యత్తు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంది. 5 సంవత్సరాలకు చాలా విషయాలు మారిపోతాయి. ఒక ఉద్యోగం కావాలనుకున్న డిఎస్సి చదువుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన అర్హతలు పోగొట్టుకుంటారు. ఇలాంటివన్నీ మనం ఆలోచించకపోతే మన పిల్లలు ఇంకా అదే పరిస్థితి కాకుండా ఇంకా దిగుజారిపోవాల్సి వస్తుంది. గంజాయి బారిన కానీ ఎదురొచ్చే గంజాయి తాడిపత్రిలో కూడా పక్క నియోజకవర్గాల్లో పక్క రాష్ట్రాల్లో మాట్లాడుకునే వాళ్ళం. అది తాడిపత్రి కూడా వచ్చేసింది. పబ్లిక్ అవుతున్నారు. కడప నుంచి వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారు హీనాకాలం నుంచి వస్తున్నాయి. ఏదో నామమాత్రంగా ఏ శ్రేణికి మాట్లాడడం కాదు, ఖచ్చితంగా మేము చూసింది మాత్రం చెప్తాను. చూసింది జరుగుతున్నాయి మాత్రం చెప్తాను. ఆడవాళ్ళందరికీ విషయాలు తెలియకపోవచ్చు. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం, మీరు మన తాడిపత్రిని అభివృద్ధి చేసుకోవాలంటే ఒకటే చెప్తాను. తాడిపత్రి నియోజకవర్గంలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ సంబంధించిన ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి జేసీ రెడ్డి గారు మాత్రమే మనం ఓటు వేసి గెలిపించుకుంటేనే మనకు అభివృద్ధి అనేది ఉంటుంది. గుర్తు పెట్టుకోండి. ఈసారి మన గుర్తు సైకిల్ గుర్తు, ఓటు వేసి భారీ మెజార్టీ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి విన్నపించుకుంటా ఉన్నా, వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే మన తాడిపత్రిని ఇలాంటి దుస్థితులను చూడేసారి నేనైతే కళ్ళకోవాలి. ఎందుకంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడ అనుభవిస్తున్నటువంటి చెప్తా ఉన్నా.
పక్కనున్న సింగరమల ఎట్లా ఉంది, మన తాడిపత్రి ఎట్లా ఉంది, ప్రతి ఒక్కరు ఆలోచించాలి కదా. ఆలోచించుకోకుండా మనం ఇంకా ఇదే విధానంలో ఉంటాము. వాళ్ళు 2000 5000 డబ్బులు ఇస్తారని తెలిసింది, ఓటేస్తాను 8000 డబ్బులు ఇస్తాను, డబ్బులు తీసుకోండి, ఇబ్బంది లేదు. వాళ్ళ సొంత డబ్బులు ఎవరు ఎవరికి లేదు, గుర్తు పెట్టుకోండి. ఎవరు ఏమి వేయడం లేదు, తీసుకోండి. కానీ ఓటు మాత్రం ఈసారి జయశేశ్వర రెడ్డి గారు గుర్తును సైకిల్ గుర్తుగా ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపాలని మరీ కోర్టు సెలవు తీసుకుంటారు. అందరికీ నమస్కారం.